హాయ్ వర్స్ దిస్ ఇస్ ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం గుంటూరు నుంచి మహబూబ్ నగర్ వెళ్ళే టీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ మహబూబ్ నగర్ డిపోకి చెందిన ఎక్స్ప్రెస్ బస్సు. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 8 గంటలకు గుంటూరు ఎన్టీఆర్ బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 8:15 గుంటూరు నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వల్ల సత్తెనపల్లి, పిడుగురాల, మాచర్ల, నాగార్జున సాగర్, కల్వకుర్తి, జడ్చర్ల మీదుగా మహబూబ్ నగర్కి అయితే చేరుకుంటుంది. ఈ బస్ సత్తెనపల్లికి రాత్రి 9 గంటలకు, పిడుగురాలకు రాత్రి 9:40, మాచర్లకు రాత్రి 11:05, నాగార్జున సాగర్కు రాత్రి 11:40, కల్వకుర్తికి అర్ధరాత్రి 2:30, జడ్చర్లకు తెల్లవారుజామున 4:10, మహబూబ్ నగర్కు తెల్లవారుజామున 4:30 అయితే చేరుకుంటుంది. గుంటూరు నుంచి మహబూబ్ నగర్కు సుమారుగా 320 కిలోమీటర్ల దూరం ఉంటుంది. గుంటూరు నుంచి మహబూబ్ నగర్కు టోటల్ జర్నీ అవర్స్ 8:45. గుంటూరు నుంచి మహబూబ్ నగర్కు బస్ ఫేర్ వితౌట్ రిజర్వేషన్ మనకు 420 రూపాయలు అయితే అవుతుంది. ఈ బస్సులో మనకు ఎటువంటి రిజర్వేషన్ సౌకర్యం అయితే ఉండదు. ఇప్పుడు మనం మహబూబ్ నగర్ నుంచి గుంటూరు వెళ్ళే టీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ప్రతిరోజు ఉదయం 6:30 మహబూబ్ నగర్ బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. ఉదయం 7 గంటలకు మహబూబ్ నగర్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ జడ్చర్లకు ఉదయం 7:20, కల్వకుర్తికి ఉదయం 8:40, దేవరకొండకు ఉదయం 10 గంటలకు, నాగార్జున సాగర్కు ఉదయం 11:35, మాచర్లకు మధ్యాహ్నం 12:10, పిడుగురాలకు మధ్యాహ్నం 2 గంటలకు, సత్తెనపల్లికి మధ్యాహ్నం 2:40, గుంటూరుకు మధ్యాహ్నం 3:30 అయితే చేరుకుంటుంది. మహబూబ్ నగర్ నుంచి గుంటూరుకు టోటల్ జర్నీ అవర్స్ 8:30. అప్లో మనకు ఎటువంటి రిజర్వేషన్ లేదు, డౌన్లో కూడా మనకు ఎటువంటి రిజర్వేషన్ సౌకర్యం అయితే ఈ బస్కి అయితే అవైలబుల్గా లేదు. మీరు డైరెక్ట్గా వెళ్ళి టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఒక పావు గంట ముందే మీరు బస్ స్టాండ్ వెళ్తే బెటర్గా మీకు సీట్లు దొరికే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.